జబర్దస్త్ మంత్రి రోజా గారి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆవిడ కొత్త సంవత్సరం రోజు పబ్బులో ఎందుకున్నారు, క్లబ్లో ఎందుకున్నారు, డ్యాన్సులు ఎందుకు వేశారు, అసలు నిజంగా పబ్బుకి ఎంజాయ్మెంట్ కోసమే పోయారా, ఇంకా దేనికైనా పోయారా అనేటువంటి, అసలు ఆవిడ అక్కడ ఎందుకున్నారు, ఏంటా కథ అనేటువంటి సంచలన అంశం ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మంత్రి రోజా గారి గురించి మనందరికీ తెలుసు. మంత్రి కాకుండా ముందు ఆవిడ బతుకేందో మనందరికీ తెలుసు. అంటే నీచంగా ఇంకోలా కాదు. ఆవిడ మంత్రి కాకముందు బూతు జోకులు, డబల్ మీనింగ్ డైలాగులు, మహిళల్ని నీచంగా కించపరిచేటువంటి డైలాగులు ఉండేటువంటి జబర్దస్తులో జడిజిగా ఉన్నారు. మహిళల్ని కించపరిస్తే, బూతు జోకులు వేస్తే, డబల్ మీనింగ్ డైలాగులు వేస్తే భలే ఎకఎకలు పకపకలు నవ్వేది. పైగా బూతు వ్యవహార శైలి ఉన్నటువంటి పాటలకి డ్యాన్స్ కూడా వేసేది. సరే, శేఖర్ మాస్టర్ ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారు, ఓకే కాదనట్లా. కానీ ఈవిడ గారు ఒక ప్రజాప్రతినిధి, నీచమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. అయితే సరే ఉండలేదు, మొత్తానికి జగనన్నకి ఏదో నచ్చింది, మంత్రి పదవి ఇచ్చాడు. అయితే ఆవిడ ఈ ఏడాది టూరిజం శాఖ మంత్రిగా ఉండి ఏడాది మొదటి రోజు జనవరి 1 రోజున ఆవిడ పబ్బులో క్లబ్బులో విపరీతమైనటువంటి డ్యాన్స్ చేస్తూ, అసభ్య భంగిమలతో డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలు బయటకు వచ్చాయి. వేస్తే వేసింది, ఎవడు తీశాడో మరి, పబ్లిసిటీ కోసం ఆవిడే తీసుకుందో సరే, ఏమైనప్పటికీ చాలామంది విమర్శించారు ఆవిడని. బట్ నేనేమంటానంటే, ఆవిడ పబ్బులో ఉండడానికి, క్లబ్లో ఉండడానికి, డ్యాన్స్ చేయడానికి ఒక ఘోరమైనటువంటి కారణం ఉన్నది. మీరెవరూ ఊహించినటువంటి అంశం ఉన్నది. అందులో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోతా ఉంది. రోజా గారు అత్యంత ఘోరంగా భారీ తేడాతో ఓడిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పైగా అసలు ఆవిడికి సీటు కూడా రాదని మరోవైపు టాకు నడుస్తూ ఉంది.